ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని ఇండోర్ ప్లాంట్స్ వాటి కేర్ అండ్ ప్రొపగేషన్ గురించి అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది డ్రాఫ్ట్ అంబ్రెల్లా ప్లాంట్ అండి. ఇది ప్రొపగేషన్ వచ్చేసి పక్క నుంచి అయితే కొత్త మొక్కలు అయితే వస్తాయండి, లేదంటే స్టెమ్ నుంచి కూడా మనం కొత్త మొక్కను అయితే ప్రాపగేట్ చేసుకోవచ్చు. అండ్ దీని కేర్ విషయానికి వస్తే కనుక దీనికి మనకి మంత్కి ఒక కంపోస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుందండి, ఇంకా పెద్దగా ఏమీ అవసరం ఉండదు. బట్ వాటరింగ్ విషయానికి వస్తే కనుక మనకి వీక్లీ వన్స్ అయితే ఇచ్చుకోవాలండి. వాటర్ ఎక్కువగా ఇవ్వకూడదు, అలానే మరీ తక్కువగా కూడా ఇవ్వకూడదు. మనకి టాప్ లేయర్ వచ్చేసి డ్రై అయిన తర్వాత ఇచ్చుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కార్డలైన్ ఫ్లూటిసికా అంటారండి దీన్ని. సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండ్ ఇంకా దీనిలోనే గ్రీన్ కలర్, మెరూన్ కలర్ కలిసినట్టుగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా మనకి కొత్త స్టెమ్స్ అనేవి పక్క నుంచి ఫామ్ అవుతాయి, దాని నుంచి మనం కొత్త మొక్కను ప్రాపగేట్ చేసుకోవచ్చు. అండ్ కేర్ విషయానికి వస్తే ముందు చెప్పిన ప్లాంట్ లానే వాటర్ పైన సాయిల్ డ్రై అయినప్పుడు ఇచ్చుకోవడమే. ఇప్పుడు నేను చూపించే ప్రతి మొక్కకి కూడా పైన సాయిల్ డ్రై అయినప్పుడు ఇచ్చుకుంటే సరిపోతుందండి. దీన్ని వచ్చేసి ఎగ్లోనిమా అంటారు. ఇందులో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి, పక్క నుంచి కూడా మనకి కొత్త మొక్కలు అయితే వస్తాయండి. అండ్ ఇందులో నుంచి మనకి ఒక ఫ్లవర్లా వస్తుంది, ఆ ఫ్లవర్ అయితే కట్ చేసేసుకోవాలి, లేదంటే మొక్క అయితే పాడవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పీస్ లిల్లీ అంటారు. ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి వైట్ అండి. సో చూస్తున్నారు కదా, దీనికి కూడా పక్క నుంచి అయితే కొత్త కొత్త మొక్కలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ప్రాపగేషన్ వచ్చేసి కొత్త మొక్కలు పక్క నుంచి వచ్చినప్పుడు వేరే దాంట్లో తీసి పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి. అండ్ దీని కేర్ విషయానికి వస్తే కనుక వాటర్ కూడా మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ ప్లమ్ అంటారు, లేదంటే చైనీస్ ప్లమ్ అని కూడా అంటారండి దీన్ని. ఇది కూడా ఇండోర్కి చాలా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అండి. ఇవన్నిటికి కూడా ఒకటే కేర్ అండి, సేమ్ ఇప్పుడు నేను చూపించే మొక్కలన్నిటికి కూడా. ఈ మొక్క వచ్చేసి పింక్ లిప్స్టిక్ ప్లాంట్ అంటారండి. ఇవన్నీ నేను చూపించే అన్నీ కూడా ఒకటే ప్రాపగేషన్ అండ్ ఇంకా ఒకటే విధంగా వాటరింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి కొంచెం మనకి డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇది ఫిలోడెండ్రోన్ అంటారండి ఈ ప్లాంట్ని. మనకి ప్రతి ఆకుకి కూడా రూట్స్ అనేవి అయితే ఫామ్ అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది. మనం కటింగ్స్ ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ ఇది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది వాటర్లో కూడా మనకి చాలా ఈజీగా అయితే పెరుగుతుంది. సో ఇది చిన్న చిన్న కొమ్మలతో